ఈ వీడియో యాక్చువల్గా 2 అవర్స్ బ్యాక్ ఇవ్వాలి, కానీ ఎగ్జాంపుల్స్ ఓ రేంజ్లో ఉండాలని చెప్పేసి మొత్తం కృతయుగం, త్రేతాయుగం, ద్వాపరయుగం, కలియుగం అన్నీ చెక్ చేసుకుంటూ వస్తున్నాం. ముందుగా ప్రహ్లాదుడి దగ్గరికి వెళ్దాం. వాళ్ళ నాన్నకి ఎంతమంది కొడుకులేండి? ఒక్కడే కొడుకు ప్రహ్లాదు. గణేష్ గోల్డ్ తాకట్టులో ఉన్న బంగారాన్ని విడిపించి కొనబడును. సంప్రదించండి 9966651144. ఇక ప్రహ్లాదుడి తర్వాత ఎవరు ఏంటన్నది మనకు అనవసరం, బట్ అక్కడ కూడా చెప్తాం. మ్యాక్సిమం ఒకళ్ళే ఉంటూ ఉన్నారు. ఇక మనం త్రేతాయుగానికి వద్దాం. మనకు త్రేతాయుగం అనగానే రాముడు, రామాయణం. దశరథుడికి రాముడు ఒక్కడే కొడుకు అయినట్టయితే వేరే లెవెల్లో ఉండేది. బట్ రావణాసుడిని చంపాలి కాబట్టి, రాముడు అడవులకు వెళ్ళాలి కాబట్టి మందర ద్వారా కైకేయికి చెప్పి ఏమని, రాముడు రాజు అయితే నువ్వు రాజమాత ఎలా అవుతావే, దాసి అవుతావు అంటూ ఆమెను లేనిపోని విధంగా చేసి చివరికి భరతుడిని రాజుని చేయాలంటూ రాముడిని అరణ్యవాసానికి పంపాలన్నట్టు ఇక కథ అంతా మనకి తెలిసింది. తర్వాత ద్వాపరయుగానికి వద్దాం. ఇప్పుడు ధృతరాష్ట్రుడు ఉన్నాడు, తర్వాత పాండురాజు ఉన్నాడు. వాస్తవానికి ధర్మరాజు పెద్దోడు, పాండురాజు ఎర్లీగా చనిపోతాడు. అప్పుడు రాజ్యభారం ధృతరాష్ట్రుడి మీద పడింది. ఏ రోజుకైనా ధృతరాష్ట్రుడి దగ్గర నుంచి మరల ఆ రాజసింహాసనం అనేది ధర్మరాజుకు రావాలి. బట్ మా నాన్న తర్వాత నేనే కదని చెప్పేసి దుర్యోధనుడు అనుకుంటాడు. ఇలా అనుకోవటం వల్ల ఏమైంది, ఇక పాండవులు కౌరవుల మీద యుద్ధం, వాళ్ళకు ఒక 5 ఊర్లు ఇమ్మన్నా సరే ఇవ్వడు, అదంతా మనకు తెలిసింది. ఆ తర్వాత కలియుగానికి వద్దాం. బాగా తెలిసిన కథ చెప్పుకుందాం. అక్బర్ కొడుకు షాజహాన్, షాజహాన్ కొడుకు ఔరంగజేబు, అంతేనా? షాజహాన్ ఇంకా కొడుకులు ఉన్నారు, వారిని చంపించి ఔరంగజేబు రాజు అవుతాడు. ఇలా సినిమాలో మనం చాలా కథలు చూస్తాం. రాజుల కాలం నుంచి నేటి కాలం వరకు నేను రాజు అవ్వాలా, నేను పాలకుడు అవ్వాలా, నేను ముఖ్యమంత్రి అవ్వాలా, నేను ప్రధానమంత్రి అవ్వాలా అన్నప్పుడు వాళ్ళ నాన్న ఆ పీఠం మీద ఉంటే ఆ తర్వాత నేను అవ్వాలని ఆ ఇంట్లో ఉన్న ప్రతి ఒక్కళ్ళు అనుకుంటారు, ఆడ మగ అంతా అనుకుంటారు. అదే ఒక్కడే కనుక అయితే అసలు ఏ ఇబ్బంది ఉండదు. ఏదైనా అబ్జెక్షన్ చేస్తే పార్టీ లెవెల్ అబ్జెక్షన్ చెప్పాలి. బహుశా చంద్రబాబు నాయుడు ఏనాడో గ్రహించినట్టున్నాడు, అందుకే ఒక్కలతోనే ఆపాడు. మేబీ కూతురు పుట్టింటే ఎలా ఉండదు నాకు తెలియదు. అదృష్టం కొద్దీ కొడుకే పుట్టాడు, ఇంకా అదృష్టం కొద్దీ ఆయన కూడా కొడుకే పుట్టాడు. దట్ మీన్స్ చంద్రబాబు నాయుడు గారికి ఏమో లోకేష్ పుట్టాడు, లోకేష్కి ఏమో మన బంగారు తండ్రి దేవాంశ్ పుట్టున్నాడు. దాంతో వీళ్ళు కూడా ఒక బిడ్డ బాబుతోనే ఆపారు. మీరు రాజకీయంగానే కాదు, మామూలుగా ఇండస్ట్రీస్ పరంగా తీసుకుని ఎలా చెప్పాలి దీన్ని, బాగా డబ్బును సౌండ్ పట్టేసి ఉంటాయి కదా, అక్కడ కూడా మీరు తీయండి. కార్పొరేట్ వరల్డ్ బెస్ట్ ఎగ్జాంపుల్ ధీరుభాయ్ అంబానీ. ధీరుభాయ్ అంబానీకి 2 కొడుకులు, అనిల్ అంబానీ, ముఖేష్ అంబానీ. వాళ్ళిద్దరి మధ్య ఆస్తుల విభజన ఎలా జరిగింది, ఆ తర్వాత అనిల్ అంబానీ రోడ్డుని ఎలా పడ్డాడు, ముఖేష్ అంబానీ ఏషియాలోని రిచెస్ట్ పర్సన్ ఎలా అయ్యాడు, ఇది ఒకసారి మొత్తం మీరు తీసుకోండి. ఇక్కడ కూడా 2 ఉండటం వల్ల ఒకళ్ళకైతే అయినట్టయితే కూల్ కదా. సో ఇది ఏనాడో, ఇందుకేనండి చంద్రబాబు నాయుడిని ఏమంటారు, ఫ్యూచర్ ఫోర్కాస్టింగ్లో అసలు మనోడిని మించినోడు లేడు అంటారు. పరిపాలనలోనే కాదు, ఫ్యామిలీ పరంగా కూడా అన్ని ముందే ఊహిస్తాడు. ఇప్పుడు వైఎస్ఆర్ ఫ్యామిలీ రండి, అసలు ఆ వైఎస్ఆర్ చనిపోగానే అసలు ఆ ఫ్యామిలీని చూసి జనాలు ఆశ్చర్యపోయారు. అసలు ఇదేంటి, వాళ్ళను ఓదార్చాల్సింది పోయి వాళ్ళ జనాన్ని ఓదార్చున్నారు ఏంటి, ఓదార్పేత్ర. మన జగ్గారెడ్డి చెప్తున్నాడు, వైఎస్ఆర్ ఆశ చనిపోయిన బాధలో ఉంటారని చెప్పేసి మేము వాళ్ళ పరామర్శిద్దాన్ని వెళ్తే ఆడకెళ్ళిన మేము ఏడుస్తుంటే మమ్మల్ని వాళ్ళు పరామర్శిస్తున్నారు, అది అర్థం కాలేదు నాకు అని అన్నాడు. ఇంకొకరు బయట పెట్టారు, జగన్ రెడ్డి సంతకాల సేకరణ చేస్తున్నాడు ముఖ్యమంత్రి కావాలని చెప్పేసి. సరే, విజయం వచ్చేసి ఏమన్నారు, రాజన్న బిడ్డ అని చెప్పేసి జగన్ని హైలైట్ చేసి ప్రమోట్ చేశారు. మరి రాజన్న బిడ్డ కాదా ఈమె షర్మిల? నిన్న కూడా వాళ్ళ పార్టీలో అయితే కాసు మహేష్ రెడ్డి ఎవరు అమ్మో ఘోరంగా మాట్లాడు షర్మిల గురించి. అయితే అసలు ఓ రకంగా ఈ వైసీపీ వాళ్ళు షర్మిల లేదా అంటున్నామని చెప్పేసి అనుకుని విజయమ్మ క్యారెక్టర్ని నీచంగా దిగజారుస్తున్నారు. మరి జగన్కి ఎందుకు అర్థం కావట్లా, తన సొంత తల్లిని కన్న తల్లిని ఆ రకంగా మాట్లాడుతున్నారని. ఈరోజు కుటుంబం రోడ్డున పడింది, కుటుంబంలో ఉన్నటువంటి ఆస్తుల పంపకాలు రోడ్డున పడ్డాయి, కుటుంబ పెద్ద లేకపోవడం వల్ల చిన్న భిన్నం అయిపోయింది. ఘోరంగా ఉంది అసలు ఆ ఫ్యామిలీ. అయితే అయిన వాళ్ళే ఒకరికొకరు అసలు ఏమి ఒరే మీరు మనుషులు కాదురా అన్నట్టు మన వాళ్ళ
ఎవరు వివేకానంద రెడ్డి వాళ్ళ కూతురు సునీత అండ్ షర్మిల కూడా చెప్పలా మీరు అసలు మనుషులేనారా బాబు అని. సో ఓవరాల్గా అది వాళ్ళ ఫ్యామిలీ పరిస్థితి ఇప్పటికి అలాగే ఉంది. ఇంకా రెండు పార్టీలు, ఆమె కాంగ్రెస్, ఈయన వైఎస్ఆర్సీపీ. అమ్మ ఎక్కడ ఉందేంటో తెలియదు, ఎవరి దగ్గర ఉందేంటో తెలియదు. నెక్స్ట్ ఈరోజు కల్వకుంట్ల కవిత. కల్వకుంట్ల కాదు, ఇంటి పేరు ఏదో ఉండే, వాళ్ళ ఇంటి పేరు అత్తగారి ఇంటి కదా. సో ఇప్పుడు విషయం ఏంటి, ఆమె ఈరోజు తెలంగాణ రాష్ట్ర సేన అని ఒక పార్టీ పెట్టారు. ట్విస్ట్ ఏంటంటే కింద తెలంగాణ రాష్ట్ర సేన అసోసియేషన్ చిన్న వర్డ్స్ ఉన్నాయి, కండిషన్ సప్లై అన్నట్టు. అది మన తర్వాత మాట్లాడదాం. సరే, టీఆర్ఎస్ మార్నింగ్ మాట్లాడుకున్నాం. ఆమె టీఆర్ఎస్ పార్టీకి సంబంధించి చెప్తున్నప్పుడు ఏమో మాట్లాడిందండి, ఒకప్పుడు మన సారు కేసీఆర్ ఇప్పుడు అలా లేడు, ఇప్పుడు మరమనిషి అయిపోయినాడు అంటూ వాళ్ళన్న అడ్డదిడ్డంగా మాట్లాడాడు. దట్ మీన్స్ కేటీఆర్ ఏదో మాట్లాడే ఒక అర్థం ఉంది, కేసీఆర్ కూడా అలాగా మాట్లాడతాడని చెప్పేసి సొంత తండ్రిని సైతం ఆమె ఏగిపారేసి, ఇక్కడ ప్రాజెక్టులు కట్టాల్సింది పోయి ఇక్కడ ప్రజలను ఆదుకోవాల్సింది పోయి వెళ్ళి దేశాన్నంతా ఏళ్తానంటే ఏడాటికి పోయినాడు కేసీఆర్. తీరా ఆ రోజు తెలంగాణ ఉద్యమంలో ఎవరైతే ఉద్యమానికి మొత్తం ముందు నడిపించారో వాళ్ళకి ఏమి ఇవ్వకపోగా వాళ్ళకి అన్యాయం చేస్తున్నాడు అని చెప్పేసి అలా చెప్పేసి ఇలా చెప్పుకుంటూ పోతే ఈరోజు కేసీఆర్ కొడుకు కూతురు కూడా ఒకళ్ళంటే ఒకళ్ళు అధికారం కోసం ఎఫర్ట్స్ అని పెట్టి ఇక కేసీఆర్ చెప్పాడు కేటీఆరే అని చెప్పేసి. ఇక కవిత బయటకు వచ్చింది, ఏ వారసులంటే కొడుకులే ఉండాలి కూతురు ఉండకూడదా అంటూ బయటకు వచ్చింది, పార్టీ పెట్టింది, ఏకి పారేస్తుంది ఇంకా ఫ్యామిలీని అయితే, సొంత కుటుంబాన్ని. షర్మిల కూడా ఆల్మోస్ట్ ఇంకా అంతేగా. సో ఇప్పుడు చెప్పండి, దేశవ్యాప్తంగా కూడా మీరు క్రాస్ చెక్ చేసుకుంటూ వెళ్ళండి. కరుణానిధికి సంబంధించి మొత్తం 3 భార్యలు. ఆ 3 భార్యల్లో మొదటి భార్య కొడుకు ముత్తుని ఎవరో సైలెంట్గా ఉన్నాడు. రెండో భార్యకు వచ్చేసి 3 కొడుకులు 1 కూతురు అనుకుంటా, సబ్జెక్ట్ కరెక్షన్. బట్ 2 ఉంటారు, స్టాలిన్ అన్న ఉంటాడు. వాళ్ళిద్దరి మధ్య నానా హడావుడి కదా. చివరికి స్టాలినే పార్టీ పగ్గాలు చేపట్టాడు, ముఖ్యమంత్రి అయ్యాడు. ఇప్పుడు కరుణానిధికి 3వ భార్య ఉంది, ఆమె కూతురు ఎవరు, కనిమొళి. ఇప్పుడు స్టాలిన్ తర్వాత ముఖ్యమంత్రి అవ్వాల్సింది కనిమొళి ఉన్నట్టుగా ఉంది. బట్ స్టాలిన్ ఏమంటాడు, ఆయన కొడుకు ఉదయనిధి స్టాలిన్ డిప్యూటీ సీఎం చేసేసాడు. సో ఇక్కడ కూడా మరలా రాజకీయంగా ఇది. మీరు ఇలా మొత్తం చెక్ చేయండి, దేశవ్యాప్తంగా చెక్ చేసుకుంటా పోండి, ఎక్కడికైనా పోండి, రాజకీయమైన లేదు వారసత్వమైన కొడుకు కొడుకు కొడుకు. అలా కాదు అంటే కూతురు కనుకుంటే కూతురు. ఇంట్లో కనుక 2 కొడుకులున్నా 2 కూతుళ్ళున్నా లేదు 1 కొడుకు కూతురున్నా లేదు ఇంకా అంతకుమించి ఉన్నా గొడవలే గొడవలు. ఇవన్నీ ముందే ఊహించాడు చంద్రబాబు నాయుడు, ఒక్కరితోనే సరిపెట్టాడు. ఆ ఒక్కరిని ఎలా తీర్చిదిద్దాడు అద్భుతంగా. అసలు నిన్ననే నాది 2వ ఛానల్ ఉంది కదా, క్యాటిస్ డివోషన్, అందులో మహాభారతంలో అగస్త్యుడు లోపాముద్రకు సంబంధించి వాళ్ళు సంసార సుఖం అనిపించిన తర్వాత బిడ్డ కావాలనుకున్నప్పుడు లోపాముద్రని అగస్త్యుడు అడుగుతాడు, నీకు 1000 కొడుకులు 100 మంది కొడుకులు కావాలా, 10 మంది కొడుకులు కావాలా, లేక 1 కావాలంటే అది ఎలా ఏంటని అంటే అప్పుడు చెప్తాడు, ఆ 1000 మంది 100 మంది 10 మంది కొడుకులతో సమానం అవుతారు, అంత గొప్ప వాళ్ళు అన్నట్టు. అదే ఒక్కడే కనుక పుట్టాడు అనుకో, ఆ 1000 మందితో సమానమయ్యేంత గొప్పగా ఉంటాడని అంటాడు. ఇంతమంది నాకు వద్దు, నాకు ఒక్కడే చాలు, గొప్పడు అవ్వాలని అంటుంది. ఐ థింక్ అంతపై ధ్రువశ్యుడు అనుకుంటా. సో ఇదంతా నేను చెప్పాను, అంత గొప్పవాడు లోకేష్ కడుపుని పుట్టిన దేవాంశ్ కూడా అంతకన్నా గొప్పవాడు అని నాకైతే అనిపిస్తుంది. ఎందుకంటే ఆ బిడ్డను చూస్తాను కదా, దేవాంశ్ని ఎంత చక్కగా ఉంటాడు, ఒద్దిగ్గా, వినయంగా, పద్ధతిగా, పెద్దలంటే గౌరవంగా, సింప్లీ సూపర్ బాబా. నిజంగా నాయుడు గారి కుటుంబం అంటే 10 మందికి కాదు 10 తరాలకి ఆదర్శం అన్నట్టుగా నిరూపించాడు ప్రతి దానిలో కూడా. అందుకే అంటారు నాయుడు గారి తర్వాతే ఎవరైనా రాజకీయమైనా ఫ్యామిలీ అయినా ఓవరాల్గా భవిష్యత్తు గురించి ముందు ఆలోచించడమైనా నాయుడు గారు అందుకే హ్యాట్స్ ఆఫ్ చెప్పేది అంతా కూడా.